హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీకెండ్ స్పెషల్ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ. నేనైతే మటన్ అయితే మంచిగా వాష్ చేసుకొని అయితే ఉంచుకున్నాను. ఇదైతే 1/2 kg మటన్ అండి. ఇప్పుడైతే దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్ల కారం, స్పూన్ సాల్ట్, వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేసి మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇప్పుడైతే మ్యాగ్నేట్ చేసుకుంటున్నాం. కదా, కుక్కర్లో వేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. దీనికి సరిపడా వాటర్ పోసి అయితే ఉడికించుకుందాం. ఇప్పుడైతే ఒక 4 to 5 విజిల్స్ పెట్టి అయితే ఉడికించుకుందాం. అలాగే బియ్యం అయితే నానబెట్టుకున్నాము. ఒక 2-3 అవర్స్ అయితే నేను బాస్మతి బియ్యం అయితే నానబెట్టాను. ఇప్పుడైతే వాటర్ బాయిల్ అవుతున్నాయి. దీనికి మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి దమ్కి అయితే రెడీ చేసుకుందాం. జీలకర్ర, 4 లవంగాలు, బిర్యానీ పువ్వు, అలాగే బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, అలాగే కొంచెం వాము. ఇప్పుడైతే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి అయితే బాయిల్ చేసుకుందాం. ఇప్పుడైతే వాటర్ అయితే బాయిల్ అయ్యాయి. నేనైతే రైస్ యాడ్ చేస్తున్నాను. ఇదైతే 1 గ్లాస్ రైస్. చూడండి, మటన్ అయితే ఉడికిపోయింది. అలాగే రైస్ కూడా నేనైతే బాయిల్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. దీనికైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. షాజీరా, కొంచెం వాము, కొంచెం కసూరి మేతి, అలాగే చెక్క, 4 లవంగాలు, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, అలాగే 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం జీడిపప్పు యాడ్ చేద్దాం. ఇప్పుడైతే వేగింది కదా, మనమైతే మటన్ యాడ్ చేసుకుందాం. దీనికైతే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుందాం, గరం మసాలా. ఇప్పుడైతే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం కర్రీలో. రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడైతే పైన కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర వేసి అయితే ఇప్పుడైతే కొంచెం లైట్గా వాటర్ పోసి అయితే దమ్ చేద్దాం. లైట్గా మూత పెట్టి ఒక 15-20 మినిట్స్ ఉంచిద్దాం. అలాగే దమ్ బిర్యానీకి కాంబినేషన్లో నేనైతే మటన్ పీసెస్ ఉంటాయి కదా, బోన్స్, అది అలాగే ఒక ఆలుగడ్డ, అవన్నీ వేసేసి కర్రీలాగా అయితే సూప్ లాగా అయితే ట్రై చేశాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడండి, బిర్యానీ అయితే తయారైపోయింది. ఇప్పుడైతే ఆపేసుకుందాం. చూడండి, అన్నం ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు మనం ఈజీగా. జస్ట్ అలా ఒక్కసారి కలిపిద్దాం. చూడండి, ఫైనల్గా అయితే బిర్యానీ అయితే తయారైపోయింది. మటన్ దమ్ బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, అన్నం పొడి పొడిగా. మీరు కూడా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా సింపుల్. ప్లీజ్ డూ ఫాలో.